నాగర్ కర్నూలు జిల్లా నార్యానాయక్ తండాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇంట్లోకి వచ్చి తనపై దాడి చేశారని స్థానిక బీఆర్ఎస్ కార్యకర్త రాజు నాయక్ ఆరోపించారు. కర్రలు, గొడ్డలితో విచక్షణారహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కోడేరు ఎస్ఐకి ఫోన్ చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. అటు తీవ్రంగా గాయపడిన రాజు నాయక్ ను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు. దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలైనటువంటి రాజు వారి కుటుంబంపై జరిగిన దాడి చాలా హేయమైనటువంటి చర్యగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు జరిగిన దాడి రాజకీయంగా వాళ్ళు ఎదుర్కోలేక వాళ్ళు ఇది పిరికి పందెల చర్య అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఈ కుటుంబంపై ఎన్నికల తర్వాత మూడోసారి దాడి. వీరికి సంబంధించినటువంటి ఒక డాబా ఉంటే మరి ఎన్నికల్లో వీళ్ళు వాళ్ళకి పనిచేయలేదని చెప్పి అక్కడ పక్కన ఉన్న ఒక డాబాలన్నింటిని వదిలేసి కేవలం అబ్బాయికి సంబంధించినటువంటి డాబాను కూడా కూల్చివేసినారు. సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం చేసినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులదని చెప్తా ఉన్నాం. వాళ్ళ కుటుంబంపై దాడి చేస్తారు, వాళ్ళ సోదరుల తలలు బలగొడతారు, వాళ్ళ అమ్మది, వాళ్ళ అక్కది, వాళ్ళ. మరోవైపు ఈ గొడవతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. భూ తగాదాలతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయకూడదని కోరారు. వాళ్ళు కొట్లాడుకున్నది వాళ్ళ తాండాలో కొట్లాడుకున్నారు, వాళ్ళు కొట్లాడుకున్నది భూముల విషయంలో కొట్లాడుకున్నారు. అక్కడ జరిగినటువంటి విషయంలో పాండువాల అన్నదమ్ములకు, పాండువాల తండ్రికి, పాండువాల తల్లికి, వాళ్ళ అన్నకి, వాళ్ళకు ఆపోజిట్ గా ఉన్నటువంటి వర్గం వాళ్ళు ఎక్కువ మంది అయిన కారణంగా వారే వాళ్ళను కొట్టడం జరిగింది ఊర్లో. ఆ తర్వాత పాండు బయట నుంచి వచ్చి హాస్పిటల్లో వాళ్ళు అడ్మిట్ అయిన తర్వాత ఒకవేళ ఆవేశం తట్టుకోలేక పీక్లాడుకోయిండొచ్చు, ఒకరికొకరు కొట్టుకోయిండొచ్చు. దాని మీద కోడేరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయిన తర్వాత అక్కడ కేసు కూడా చేయడం జరుగుతూ ఉంది. అక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వీళ్ళని హాస్పిటల్కి పంపడం జరిగింది. దాని మీద కొల్లాపూర్లో జరిగినటువంటి దాని మీద కూడా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయింది. కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం పాండునాయక్ లోపలనే ఉన్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అవతల వాళ్ళు ఫిర్యాదు చేస్తే దీని మీద రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్టు? ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఏ చిన్న విషయం జరిగినా ప్రతిదానికి